వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమినో వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన మీ అందరికి చాలా బాగా నచ్చే మంచి బడ్జెట్ రేంజ్ లో అండర్ 650-600 రేంజ్ లో అంతకన్నా తక్కువే ఉంటుందండి. మంచి బడ్జెట్ రేంజ్ లో మంచి చీరలు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో ప్రతి చీర మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి మంచి చీరలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించబోయే చీరలన్నీ చూడొచ్చు. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించబోయే శారీస్. సో ఫస్ట్ అయితే ఈ చీరతో మొదలు పెడతాము. సో ఈ శారీ అనేది నేను అన్బాక్సింగ్ కూడా చేయలేదు. చూసారా ఎలా అయితే వచ్చిందో అలానే ఉంచి పెట్టాను. కలర్ కాంబినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉండే. సో మీరు చూడొచ్చు కదా, ఇలా అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది ప్రైస్ వింటే రియల్లీ షాక్ అవుతారు. ఇంత గ్రాండ్ గా చీర కాస్ట్లీ ఉండొచ్చేమో అని అనుకుంటున్నారా? లేదండి, మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో 550-600 రేంజ్ లో పడింది అనమాట. రియల్లీ మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ చీరని చూస్తే బాగుంది, ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. చూసారా, రెడ్ కి నావీ బ్లూ కలర్ లో వచ్చింది. అసలు శారీ అనేది అస్సలు ఓపెన్ కూడా చేయవద్దు కావట్లేదు. మంచి సెమీ పట్టు శారీ అనమాట. సో ఓపెన్ చేద్దాం. ఇంకా మనం చూపించాలి కదా, శారీ అయితే ఓపెన్ చేద్దాము. ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు రెండు ఒకేసారి ఇచ్చేసారు. మంచి బెనారసీ పళ్ళు అనేది వచ్చింది అనమాట. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇలాగా బ్లౌజ్. ఇది మీరు చూసినట్టయితే ఇది బ్లౌజ్ అనమాట. చక్కటి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. అండ్ ఇంకొంది ఇక్కడ కింద చూస్తే ప్యాటర్న్ ఇలా, బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా మనకి ఇలా అయితే ఇచ్చారు. చిన్నగా నైస్ గా, మరి పెద్దగా కాదు, సింపుల్ గా చిన్నగా బోర్డర్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ పళ్ళు చూడొచ్చు. ఇక్కడ పళ్ళు చూస్తే మనకి చూడండి, ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అయింది. మంచి పళ్ళు అనేది వచ్చిందనమాట. చాలా నైస్ గా ఉంది పళ్ళు. అండ్ కింద ప్యాటర్న్ కూడా చూడొచ్చు. మీరు పళ్ళుకి కింద ప్యాటర్న్ కూడా మనకి ఇలా కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉందన్నమాట. సో ప్యాటర్న్ చూడండి, పళ్ళు కూడా చాలా నైస్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయింది. ఈ చీరతో మనం పిల్లలకి లంగా జాకెట్లు కూడా కుట్టిపించవచ్చండి. చాలా బాగుంటుంది అనమాట ఈ చీర. చూసారా, వేసుకుంటే మంచి ట్రెడిషనల్ లుక్. ఎవరైనా ఇంటికి ఇప్పుడు వెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ వాటికి చాలా బాగుంటుందండి. మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట. వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుంది. అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది. చూసారు కదా, శారీ మొత్తం చూస్తే మనకి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా నైస్ గా ఉందన్నమాట. చూసారు కదా చీర మొత్తం. అండ్ దీనికి వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట పళ్ళు. చూసారు, బోర్డర్ అయితే మనకి చీర మొత్తానికి మనకి ఇలా వచ్చింది. ఈ కింద కూడా ప్యాటర్న్ చూస్తే మనకి ఇదే కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుందన్నమాట. మనం టెంపుల్స్ లోని అమ్మవారికి కట్టడానికి ఇవ్వడానికి వాటికి కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది నేను కట్టుకొని కూడా చూపిస్తే లుక్ వైజ్ గా ఎలా ఉందో అనేది అర్థమవుతుంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. మంచి కలర్ కాంబినేషన్ లో శారీ అనమాట. తప్పకుండా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వాల్బ్లోనే మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ సెకండ్ శారీ చూపిస్తాను. సో చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అనమాట. చూడొచ్చు, ఇవన్నీను మంచి కలర్ కాంబినేషన్స్. అసలు ఈ శారీ అయితే, ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను అస్సలు చేయలేదండి. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంత లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇది ఫస్ట్ టైం. మీరు చూడొచ్చు, పీచ్ కలర్ అనమాట. ఇది పీచ్ మిఠాయి కలర్. కింద వచ్చేసి మనకి బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఇలా వచ్చిందా. ఈ కలర్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చింది అనమాట కలర్. పైన కూడా ప్యాటర్న్ చూడొచ్చు. మనకి ఇది కాంబినేషన్ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. మంచి పీచ్ కలర్ అనమాట. ఇంతవరకు ఎవ్వరు చూపించలేదు అండ్ మీరు కూడా ఇక్కడ చూసిందరు. మంచి కలర్ కాంబినేషన్ అండి. దీనికి వచ్చేసి పళ్ళు అయితే ఇటువైపు ఇచ్చారు. చూడొచ్చు. సో పళ్ళుకి వచ్చేసి మంచి బ్లూ కలర్ లో పళ్ళు అనేది వచ్చింది. చూసారా, ఇలా వచ్చింది. కలర్ కూడా చాలా చక్కగా నైస్ గా ఉందన్నమాట. ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూసారా ఇలాగా. అండ్ నాకు ఈ కలర్ ఎలా ఉంటుందో అసలు వేసుకొని కూడా లేదు ఇంతవరకు. చూడాలి కలర్ కాంబినేషన్. సో చాలా డీసెంట్ గా అనిపిస్తుంది కదా, నైస్ గా ఉంది. కలర్ చాలా బాగుంది. మొత్తం కాపర్ సిల్వర్ వీవింగ్ తో వచ్చింది. మీరు ఈ ప్యాటర్న్ చూడండి, మీకు అర్థమైంది. చక్కగా సిల్వర్ వీవింగ్ తో చాలా బాగా ఇచ్చారన్నమాట. నైస్ గా కనిపిస్తుంది. మీరు చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే మన ఫినిషింగ్ ఇలా చాలా నీట్ గా ఇచ్చారు. ఫినిషింగ్ కూడా బ్యాక్ సైడ్ చాలా బాగుంది అనమాట. ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా చక్కగా ఉందన్నమాట. చూస్తున్నారా, కింద చూడొచ్చు. శారీకి కింద చూస్తే ప్యాటర్న్ ఇలా చాలా బాగుందండి. చాలా నైస్ గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇక్కడ పైన ప్యాటర్న్ ఇంకా బ్లౌజ్ కి ఇలా వచ్చింది అనమాట.
సో బ్లౌజ్ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది, కింద కూడా ప్యాటర్న్ చూడొచ్చు. సో చాలా బాగుందన్నమాట, నైస్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది. మీరు ఈ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు, లేదు ఇన్ కేస్ మీ దగ్గర ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ ఉంటే అలా కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 550 to 600 రేంజ్ లో పడింది చీర. ఎవరికైనా పెళ్లిళ్ళు పెట్టడానికి వాటికి కూడా చాలా క్లాస్ గా ఉంటది అనమాట. చీర చూడొచ్చు, మీకు ఎంత బాగుందో, నైస్ గా మంచి క్లాసీ లుక్ వచ్చింది అనమాట, బ్యూటిఫుల్ గా ఉంది. సో తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే కనుక. ఇది మన నెక్స్ట్ శారీ అనమాట, ఇలా అయితే వచ్చింది. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, మస్ట్ బై అండి. అండ్ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూపిస్తాను. ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్. మనకి ఈ శారీ 450 to 500 పడింది. అసలు ఎంత బాగుందో, మనకి కాటన్ లోని బెనారసీ టైప్, మనకి చూడడానికి చీర మొత్తం బెనారసీ టైప్ ఉంటుంది, కానీ ఇది కాటన్ లో అంటే సెమీ కాటన్ లో వచ్చింది, కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. వావ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. దీనికి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ కూడా ఉండదండి, నేను చూపిస్తాను చూద్దాం ఒకసారి. నేను కూడా షూలో ఓపెన్ చేసి, ఇది వచ్చేసి మనకి శారీకి పళ్ళు పాట అనమాట. ఇది కూడా మంచి పీచ్ కలర్ లో, పింకిష్ పీచ్ కలర్ లో వచ్చింది, చూస్తున్నారా, ఇలా అయితే వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చింది, చాలా నైస్ గా ఉంది. ఇది కూడా శారీ, ఇది శారీ మొత్తం గ్రాండ్ గా వచ్చింది, మీరు చూడొచ్చు. ఇదిగోండి మంచి బెనారసీ శారీ ఎలా ఉంటుందో అలా, కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా చక్కగా వచ్చింది. ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది కదా, శారీ అయితే చాలా నైస్ గా ఉందండి, వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వేసి చూపిస్తాను చూడొచ్చు, ఇదిగోండి ఇలా అయితే వచ్చింది అనమాట. చీర అయితే చాలా బాగుంది, ఇది మనకైనా మన మదర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు. ఇంకా చీర మొత్తం చూపిస్తాను ఓవరాల్ గా. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట చక్కగా. అండ్ దీనికి ప్లెయిన్ పార్ట్ అసలు జస్ట్ నార్మల్ కట్టు చెంగకి ఎలా అయితే ఉంటుందో అలాగే ఇచ్చారు, ఇది చిన్న పార్ట్. అండ్ ఇక్కడ నుంచి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. సో బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు, చూసారా, ఇది ఇలా ఉందనమాట. చీర అయితే చాలా బాగుందండి. అండ్ నాకు ఇంకా అనిపించింది ఏంటంటే, ఇది ఇంకొక స్టెప్, జస్ట్ ఇక్కడ వరకు కూడా ఈ ప్యాటర్న్ ఇచ్చి, ఈ చిన్నదైతే ఏం కాదు, ఇది జస్ట్ మనం నార్మల్ గా ఫ్రంట్ ఇట్లా దోపేటప్పటికి సరిపోతుంది. ఇది కూడా అంతే అండి, ఫ్రంట్ దోపి వెనక్కి తిప్పుతాం కదా, ఆ టైప్ కి అది వచ్చేస్తుంది అనమాట. చాలా నైస్ గా ఉంది, ఎక్కువ కూడా లేదు ప్లెయిన్ పార్ట్. అండ్ 450 ఆ రేంజ్ కి వచ్చిందంటే చీర కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. ఎవరికైనా కావాలంటే ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. ఇలాంటి దాంట్లో ఇంకొక చీర కూడా ఉంది, చూపిస్తాను. చూసారా, ఇలా వచ్చింది అనమాట, చాలా నీట్ గా డీసెంట్ గా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇలా ఉంది. ఇది మన నెక్స్ట్ శారీ అనమాట. మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్. ఇందులో ప్లెయిన్ పార్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది, చూద్దాం ఒకసారి. నేను కూడా ఓపెన్ చేయలేదు. కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ కి సిల్వర్ కలర్ బోర్డర్ తో వచ్చింది అనమాట. ఇది కూడా చాలా నైస్ గా ఉంది. పళ్ళు పాటు చూద్దాము మనం. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట శారీకి. ఇది మనకి శారీకి పళ్ళు పాటు అనమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ గా వచ్చిందండి, రీజనబుల్ ప్రైస్ గా వచ్చింది. చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కగా వచ్చింది. అండ్ ఇంకా చీర మొత్తం చూద్దాము. ఇక్కడ చిన్న చిన్న బుటాస్ మీరు చూస్తున్నారా, చిన్న చిన్న బుటాస్ అనేవి ఇలా ఇచ్చారనమాట. కింద కూడా ప్యాటర్న్ చూస్తే ఇది కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కగా వచ్చిందండి, చూసారు కదా ఇది. అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చిందనమాట. దీనికి కూడా సేమ్ దానిలాగేనండి, సేమ్ అది ఎలా వచ్చారో అంతే. ఇదిగోండి ఇంతే, ఇలాగే ఇచ్చారనమాట. ఇది కూడా ఎక్కువ ప్లెయిన్ పార్ట్ కింద కన్సిడర్ చేయగల, నార్మలే. మనం ఇక్కడ స్టార్ట్ చేసి వెనక్కి తిరిగి ఎదురుకు వచ్చే టైంకి ప్లెయిన్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మొత్తం శారీ మొత్తం మంచిగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నుంచి బ్లౌజ్ పార్ట్ చూసారు కదా, బ్లౌజ్ కి ఇక్కడ వర్క్ ఇచ్చాడు. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందో, బ్లౌజ్ వచ్చేసి ఒక 1 మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది. సో చాలా బాగా ఇచ్చారనమాట, సూపర్ గా వచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే మంచి ఒక పట్టు టైప్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఇలా వేసుకుంటే. చూసారు కదా, మంచి సిల్వర్ ఫినిషింగ్ తో ఇలా అయితే వచ్చిందనమాట బ్లౌజ్. చాలా బాగుంది శారీ అయితే, ఇలా వచ్చింది. ఇది మీరు పిల్లలకి లంగా జాకెట్లు కూడా కుట్టించొచ్చండి, అలా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా సిల్వర్ కలర్ కదా, చక్కగా కింద బుట్ట లంగా జాకెట్లుగా చక్కగా ఎక్కువ గేర్ వస్తుంది. పైన వచ్చేసి ఇట్లా సిల్వర్ కలర్ బ్యాక్ ఓపెన్ పెట్టి అలా కూడా మీరు స్టిచ్ చేయించవచ్చు, చాలా అందంగా ఉంటుంది. నచ్చితే అలా కూడా ట్రై చేయండి. తక్కువ లాస్ట్ శారీ అనమాట. సో ఇది ఈ శారీ కూడా చూడొచ్చు మీరు. కలర్ కాంబినేషన్ మంచి షేడెడ్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే చాలా మంచి లైట్ వెయిట్ లో ఉందండి, బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ అంతా బ్యూటిఫుల్ గా ఉంది. సో శారీ మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది. పళ్ళు పాటు చూపిస్తాను. పళ్ళుకి వచ్చేసి ఒక మంచి టెజిల్ ప్యాటర్న్ అనమాట. ఇలాగా చూసారా, షైన్ మీకు అర్థమవుతుందా? కానీ మీరు అనుకున్నంత టిష్యూ లాగా ఉండదు, మెత్తగా ఉంటుంది అనమాట, మెత్తటి టిష్యూ అనమాట. ఇక్కడ టెజిల్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందన్నమాట. ఏదైనా చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ అలాగా సేమ్
ప్లెయిన్ బ్లౌజ్ కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కలర్ అనేది చాలా బాగుంది. మెత్తగా సమ్మర్ కి పిల్లలకి ఫ్రాక్స్ కూడా కుట్టించవచ్చు. మెత్తగా ఉందన్నమాట. లంగా జాకెట్ కానీ ఫ్రాక్స్ కానీ కుట్టించవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా చీర మొత్తం మనకి ఇదేనండి, చక్కటి ప్లెయిన్ శారీ అనమాట. ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది. చాలా బాగా షైన్ అవుతుంది అనమాట. బట్ కట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. టిష్యూ అయితే కాదు, మెత్తగా ఉంటుంది అనమాట. సో చూడొచ్చు, ఇలా అయితే వచ్చింది. చీర మొత్తం మనకి ఇదే, ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మీరు ఇలా రన్నింగ్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ షేడ్ అవుతుంది కదా బ్లూ కలర్ వేసుకొని అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది మన నెక్స్ట్ శారీ అనమాట. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఈ కలర్ చాలా బాగా నచ్చింది. మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. స్టెప్స్ కూడా మనం పెట్టుకున్నట్టే ఉంటాయి అనమాట. చాలా అందంగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ శారీ అనమాట. వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఓపెన్ చేయలేదు కదా, మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఇది కూడా ఇప్పుడు చాలా కొత్తగా వస్తున్న కలెక్షన్. కలర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మీరు చూడొచ్చు, డార్క్ పింకిష్ షేడ్ లో. ఇదిగోండి, ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా ఫ్లేవర్ డిజైన్ వచ్చిందా. అండ్ ఇంకా చీర చూస్తే ఓవరాల్ కి ఇది చాలా మెత్తగా ఉందండి. ఇంకా స్టిఫ్నెస్ ఉందా లేదా అనేది నేను కట్టుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది, అర్థమవుతుంది. ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది కదండి, చాలా బాగుందన్నమాట. మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట శారీ అనేది. ఇదిగోండి, కింద వరకు మీరు చూడొచ్చు. శారీ అనేది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. వావ్, దీని లోపల కలర్ వచ్చేసి మంచి గోల్డ్ షేడ్ లో వచ్చిందనమాట. గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది, చూపిస్తాను. ఇది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా గోల్డ్ షేడ్ లో వచ్చింది బ్లౌజ్. చూడండి, ఇలాగా గోల్డ్ షేడ్ లో ఇలా ఇచ్చారనమాట, డిఫరెంట్ గా బ్లౌజ్ అనేది. అండ్ కింద ప్యాటర్న్ కూడా మనకి బ్లౌజ్ కి ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి పళ్ళు అనేది స్టార్ట్ అయింది. సో పళ్ళు కూడా మనకి ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. కింద కూడా బోర్డర్ అనేది ఇలా వచ్చింది అనమాట. ఇవన్నీ ఏంటంటే పట్టు చీరలను అయితే నేను అస్సలు చెప్పను, సెమీ పట్టు శారీస్ అనమాట. అంటే కొంత మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో, మంచి బడ్జెట్ రేంజ్ లో మంచి చీరలు కట్టుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఇచ్చేస్తుందండి. చక్కగా సిల్వర్ జ్యువెలరీ పెట్టుకో, మనకి చీర తక్కువగా ఉన్న మనం వేసుకునే జ్యువెలరీ, వేసుకునే బ్లౌజ్ ని బట్టి మనకి మంచి లుక్ అయితే, గ్రాండ్ లుక్ అయితే తీసుకొచ్చేవచ్చు. చీర అయితే మాత్రం ఈ బోర్డర్ ఇదంతా చాలా రిచ్ గా ఇచ్చారండి. మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. ఇలా చూస్తే మనకి మంచి సిల్వర్ ఫినిషింగ్ లో చాలా రిచ్ లుక్ అనేది వచ్చిందనమాట. చక్కగా స్టెప్స్ పెట్టి కట్టుకున్న, ఫోల్డ్ పెట్టి మనం హిప్ బెల్ట్ అన్ని పెట్టుకుని కట్టుకుంటే చాలా నైస్ గా ఉంటుంది. ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా చక్కగా వస్తుంది. కింద కూడా మీరు చూడొచ్చు, కింద చూస్తే మనకి కింద కూడా ఇలా వచ్చిందనమాట ప్యాటర్న్. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ చూస్తున్నారు కదా, పైన వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. అండ్ కింద కూడా ప్యాటర్న్. ఇలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు ఈ శారీకి మీరు చూసినట్లయితే. సో ఈ శారీస్ కి ఇలాంటి ప్లెయిన్ పార్ట్స్ ఉండవు. ఇది కూడా మనం లంగా ఓని లాగైనా, లంగా జాకెట్ అయినా పిల్లలకి ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు మనం శారీ లాగా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చూడండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మనకి ఇలా వచ్చింది, సూపర్ గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి, బ్యాక్ సైడ్ లుక్ అయితే మనకి ఇది అనమాట. ఇలా ఇచ్చారు, చూసారు కదా. ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు అర్థమైంది కదా. సో వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్కేస్ వేరే కలర్ కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ చీరని కట్టుకొని చూపిస్తానండి, ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు డెఫినెట్ గా ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది ఛానల్ ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో ఇంకొంతమంది మన వీడియో అనేది చూడొచ్చు అనమాట. అండ్ అసలు మిస్ చేసుకోకుండా చూడండి. నెక్స్ట్ చూపించేది బ్యూటిఫుల్ పర్పుల్ శారీ అనమాట. చెప్పాను కదా నేను ఇందాక చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ అని. ఈ లెవెండర్ కలర్ కూడా చాలా నైస్ గా ఉందండి, మంచిగా ఉంది లెవెండర్ కలర్. చూడండి, మీరు ఇక్కడ చూస్తే మనకి కింద ప్యాటర్న్ ఇలా శారీ మొత్తం మంచి లెవెండర్ కలర్ అండి, చాలా బాగుంది అనమాట. పైన ప్యాటర్న్ బోర్డర్ కూడా ఇలా వచ్చింది. సో ఇంకా చీర మొత్తం చూద్దాం ఓపెన్ చేసి. దీనికి ప్లెయిన్ పార్ట్ ఉందో లేదో తెలీదు, చూద్దాము. ఇంకా శారీ చూస్తే మనకి ఇక్కడ వావ్, ఇది ఇంకా బాగుంది, ఆ చీర కన్నా ఇంకా బాగుంది. అంటే కలర్ అనమాట అట్రాక్టివ్. ఆ కలర్ నచ్చిన వాళ్ళు అది తీసుకోవచ్చు, ఈ కలర్ నచ్చిన వాళ్ళు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది, చాలా క్లాస్ గా, డీసెంట్ గా. చూడండి కలర్ ఎంత బాగుంది, అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా. వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా కూడా బాగుంటుంది. ఇక్కడ చూస్తే మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది సిల్వర్ ఫినిషింగ్ తో. సో ఇలా వచ్చింది అనమాట లెవెండర్ కలర్ తో. కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంది, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది పైన ప్యాటర్న్ చూసారు కదా, శారీ మొత్తం చూస్తే ఇది కింద కూడా బోర్డర్ ఇది కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో చూస్తున్నారు శారీ మొత్తం మనకి ఇలానే వచ్చింది. ఈ శారీ కూడా సేమేనండి, జస్ట్ కట్ట చెంగుకి నార్మల్ ఇది, ఆ కట్ట చెంగుకి మాత్రం ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్లౌజ్ బాగా ఇచ్చారు. ఇంకా సో బ్లౌజ్ కి చిన్ని చిన్ని బుటాస్తో చూస్తున్నారా, అదైతే ఏంటంటే మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ చిన్ని చిన్ని బుటాస్తో ఇలా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ ఇంకా బాగుందన్నమాట, క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇంకా చాలా బాగుంది. దీనికి కూడా సైడ్ బోర్డర్ అనేది ఇచ్చారు. సో చాలా
చాలా నైస్ గా ఉంది ఫ్రెండ్స్. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముందు లైట్ కలర్ డీసెంట్ గా ఉంది, ఆ కలర్ కూడా బాగుంది, ఈ కలర్ కూడా బాగుంది. మీకు ఏది నచ్చితే అది, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. బట్ క్వాలిటీ అయితే చాలా నైస్ గా ఉందండి. వేసుకున్నా కూడా అస్సలు స్టిఫ్ గా అయితే ఉండదు. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, స్టిఫ్ గా అయితే అస్సలు ఉండదు. ఏ సీజన్ లోనైనా ఎవరైనా కట్టుకోగలిగేలా ఉంది ఈ చీర. నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకా మన లాస్ట్ శారీ వచ్చేసి ఇది అసలు నేను ఏం ఆర్డర్ చేశానో ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చూద్దాం ఒకసారి. శారీ అనేది ఓపెన్ చేస్తే శారీ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట. దీనికి ఖచ్చితంగా ప్లెయిన్ పార్ట్ అయితే ఉంటుందండి, నాకు అర్థమవుతుంది. సో శారీ అయితే ఇలా వచ్చిందనమాట. చూడండి, ఇంకా చీర మొత్తం అయితే ఇది. యాక్చువల్గా నాకు ఇది చూపించి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, ఎందుకంటే చీర అస్సలు బాగాలేదండి, అసలు నాకు నచ్చలేదన్నమాట ఈ శారీ. అంటే బెనారసీ టైపే శారీ చూడొచ్చు మీరు. ఇలా అయితే వచ్చింది. ఏమోనండి, నాకైతే అంత సూపర్ కంఫర్ట్ గా నచ్చలేదు అనమాట. సో దీనికి కూడా సేమ్ అలాగే ప్లెయిన్ పార్ట్ అయితే అంతే ఇచ్చారు, మరి ఎక్కువేం లేదు, దానికి ఎంత ఉందో అంతే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లూ షేడ్ లో వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇది నేను అసలు రికమెండ్ చేయను, ఎందుకంటే నాకు అంత సూపర్ గా నచ్చలేదు. నేను మీకు కూడా రికమెండ్ చేయను. బాగుంటే బాగుందని చెప్తాను, బాగోపోతే అది వద్దని చెప్తానండి. ఈ చీర అయితే మీరు ఎవరు కొనుక్కోవద్దు. ఏది నచ్చినా మీరు ట్రై చేయండి. నేను ఒక్క చీర అయితే బాగాలేదన్నాను కదా, ఆ చీర అయితే అస్సలు పర్చేస్ చేసుకోవద్దు. మిగిలినవన్నీ ఏదైనా ట్రై చేయొచ్చు. అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేస్తుంది. ఎంతో బాగుందో కదా, బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ గా ఉంది. డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.